హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బీటెక్ స్టూడెంట్స్కి. బీటెక్ జాయిన్ అవ్వాల్సిన వారికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీని గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. 3 ఇయర్స్ ఇండియాలో బీటెక్ చేసి 1 ఇయర్ వచ్చేసి యూఎస్లో బీటెక్ చేయొచ్చు. అలాంటి ఆపర్చునిటీస్, దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఏదైనా యూనివర్సిటీస్ తోటి టైఅప్ ఉన్న కాలేజ్ ఏదైనా ఉంటే మీరు అందులో బీటెక్ జాయిన్ కావచ్చు. డైరెక్ట్ ఏంటంటే 3 ఇయర్స్ ఇండియాలో చదువుకుంటారు, 1 ఇయర్ వచ్చేసి యూఎస్లో చదువుకుంటారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, డైరెక్ట్ మీరు బీటెక్ చేసి తర్వాత ఎంఎస్ చదవడానికి ఇవన్నీ వెళ్ళి ఇదంతా ఖర్చు ఎంత వస్తుందంటే, మీరు బయట కంట్రీలో యూఎస్కి వెళ్ళి బీటెక్ చేయాలనుకుంటే, అంటే బీటెక్ అంటే అక్కడ బిఎస్ అనే డిగ్రీ ఉంటారు, రెండు సేమే. సరే, అక్కడికి వెళ్ళి బీటెక్ చేయాలంటే దాదాపు 1.5 crore to 2 crores వరకు ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు కాకుండా తక్కువలో ఖర్చు కావాలి మనకి ఇక్కడ మంచి కాలేజ్లో 3 ఇయర్స్ చదువుకొని 1 ఇయర్ అక్కడ అంటే 25 lakhsలో కంప్లీట్ అవుతుంది. కొన్ని కాలేజెస్లో 50 lakhs అవుతుంది, కొన్ని కాలేజెస్లో 60 lakhs అవుతుంది. ఇప్పుడు మీకు నేను ఇలా చెప్పబోయేది ఏంటో ఒక అద్భుతమైన కాలేజ్ గురించి. ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న కాలేజ్, లేకపోతే కొన్ని చెన్నైలో ఉన్న కాలేజెస్ గురించి చెప్తా, ఫీజెస్ కూడా చెప్తా. 25 lakhsలో యూ విల్ కంప్లీట్ బీటెక్ డిగ్రీ ఇన్ యూఎస్ టాప్ యూనివర్సిటీస్. మళ్ళీ ఇట్లాంటివి కాదు, టాప్ 200 యూనివర్సిటీస్ లోపల ఉన్న వాటిని చూజ్ చేసుకుంటారు. అట్లాంటి కాలేజెస్లో మీరు, అట్లాంటి యూనివర్సిటీస్లో మీరు బీటెక్ డిగ్రీ చేయొచ్చు. సో మీకు ఎంత అయినా కానీ అబ్రాడ్ నుంచి బీటెక్ డిగ్రీ అంటే దానికి కొంచెం వాల్యుయేషన్ ఎక్కువనే ఉంటుంది కంపేర్ టు మన దగ్గర. అంటే మన దానికంటే కొన్ని యూఎస్లో వాళ్ళకు ఎట్లయినా ఫెసిలిటీసే కావచ్చు, ఎక్స్పోజరే కావచ్చు, యూఎస్ ఎక్స్పోజరే కావచ్చు, ఇవన్నీ బాగుంటాయి. సో దానిలో మనం టాపిక్ వన్ బై వన్ టాపిక్ వద్దాం. ఈ పాయింట్స్ మీద ఇవాళ ఏంటంటే 3 ఇయర్స్ ఇండియాలో, 1 ఇయర్ యూఎస్లో. దీని ఏంటంటే క్రెడిట్ ట్రాన్స్ఫర్. ది ప్రోగ్రామ్ పేరు వచ్చేసి ట్విన్నింగ్ ప్రోగ్రామ్ అంటారు. ట్విన్నింగ్ TWINNING ట్విన్నింగ్ ప్రోగ్రామ్. సో దీంట్లో వచ్చేసి ఆప్షన్ 1 క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ 3+1 ఇయర్ పాత్వే ప్రోగ్రామ్ అంటారు. అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు 3 ఇయర్స్ ఇక్కడ ప్లస్ 1 ఇయర్ యూఎస్లో. సమ్ ఇండియన్ యూనివర్సిటీస్ హ్యావ్ టైఅప్స్ విత్ యూఎస్ యూనివర్సిటీస్. ఈ మోడల్ ఏంటంటే మనం ఇట్లా మామూలుగా చేయొచ్చు, కానీ అట్లా చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. యూనివర్సిటీ టైఅప్ ఉండాలి కంపల్సరీ. కొన్ని యూనివర్సిటీస్కి టైఅప్స్ ఉన్నాయి అన్నట్టు యూఎస్ యూనివర్సిటీస్తో. అలాంటి యూనివర్సిటీస్ని చూజ్ చేసుకొని చేయాలన్నట్టు. యూ డూ 3 ఇయర్స్ ఆఫ్ బీటెక్ ఇన్ ఇండియా. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన 3 ఇయర్స్ ఇండియాలో చేస్తాం. దెన్ ట్రాన్స్ఫర్ యువర్ క్రెడిట్స్ టు యూఎస్ యూనివర్సిటీ. ఇక్కడ చేసిన క్రెడిట్స్ అన్నీ కూడా యూఎస్ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో దెన్ డూ ద ఫైనల్ ఇయర్ ఇన్ ద యూఎస్ అండ్ యూ విల్ గెట్ ఏ యూఎస్ బ్యాచిలర్స్ డిగ్రీ. యూఎస్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ వస్తుంది. అంటే కామన్ ఇది మామూలుగా మనం యూఎస్కి వెళ్ళి చేయాలంటే 1.5 crore అవుతుంది. ఇది ఇట్లా చేసేది ఉంటే చాలా తక్కువగా మీరు యూఎస్లో చదివినట్టు ఉంటుంది, ఆ ఫారెన్ ఎక్స్పోజర్ ఉంటుంది, తక్కువ కాస్ట్లో అయిపోతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్కి కాలేజెస్ ఏంటంటే వచ్చేసి విట్ వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, SRM, MIT, శివనాథర్ ఎక్సెట్రా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవి హ్యావ్ ఎంఓఎస్ విత్ యుఎస్ యూనివర్సిటీస్ తోటి ఎంఓఎస్ ఉన్నాయి. అలానే ఈ అన్నిట్లలో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ SRIIIT ఇది వచ్చేసి హైదరాబాద్. SRIIIT అంటే SR యూనివర్సిటీ వాళ్ళది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. వీళ్ళది దాదాపు ఒక 10-12 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే కాలేజ్ ఉంది. దీని గురించి చాలామందికి తెలియదు. ఇది మంచి అద్భుతమైన ప్రోగ్రామ్ ఇక్కడ ఉన్నది. లిమిటెడ్ సీట్స్, దాదాపు 280 సీట్స్ ఏమో ఉంటాయి అనుకుంటా, అంతే. SR యూనివర్సిటీ వాళ్ళది టాప్ మోస్ట్ పేరు గల యూనివర్సిటీ. SR యూనివర్సిటీ లీగసీ ఉన్న యూనివర్సిటీ వాళ్ళది. SRIIIT అని ఉందండి. ఆ SRIIITలో మీరు చేయొచ్చు. సో SRIIITలో నేను అన్నా చూసినరా, ఇంత తక్కువ ఫీజులో 25 లక్షలలోనే మీరు బీటెక్ ఫ్రమ్ యూఎస్ డిగ్రీ పొందొచ్చు. యూఎస్ యూనివర్సిటీస్ నుంచి డిగ్రీ పొందొచ్చు. సరే, బెనిఫిట్స్ ఏమన్నా యూఎస్ డిగ్రీ ఇన్ లెస్ టైంలో ఈ డిగ్రీ వస్తుంది. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. గుడ్ ఫర్ హయ్యర్ స్టడీస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ యూఎస్. And you may become eligible for OTP, optional practical training, work permit in the US.
అర్థమైందా? మీరు డైరెక్ట్ ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు. ఇప్పుడు చూసుకున్నారు కదా, యూఎస్కి వెళ్ళాలంటే F1 వాళ్ళకి ఎన్ని రిస్ట్రిక్షన్స్, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎంత ఉందో. సో మీరు ఇప్పుడు ఇలాంటి ఫెసిలిటీని ఉపయోగించుకుంటే యూఎస్కి వెళ్ళే వారందరికీ, యూఎస్ డ్రీమ్స్, డాలర్ డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోకండి. ఇలాంటి ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకుంటే కొంచెం సేఫ్గా ఉంటుంది. ఛాలెంజింగ్, దీనిలో ఛాలెంజింగ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే నాట్ ఆన్ ఆల్ యూనివర్సిటీస్ అలో దిస్, అన్ని యూనివర్సిటీస్ అలో చెయ్యవు. క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ఆల్వేస్ స్మూత్. క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఇక్కడ చదివి అక్కడ అంటే ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అన్నిటిలో స్మూత్గా ఉండవు. ట్యూషన్ ఫీజ్ ఇన్ ద యూఎస్ కెన్ బి హై ఇన్ ద ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ హై ఉంటుంది. అండ్ యూ మైట్ నీడ్ టు టేక్ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ టు మ్యాచ్ యుఎస్ కరికులం. ఇది ఎవరికంటే ఇక్కడ ఇది యుఎస్ కరికులం లేని, టైఅప్ లేని కాలేజెస్, యూనివర్సిటీస్కి అయితే కష్టం. కానీ యుఎస్తో టైఅప్ ఉండి ఆల్రెడీ కరికులం, ఇక్కడ కరికులం అక్కడ కరికులం సేమ్ ఉన్న వారికి నో ప్రాబ్లం. అంటే టైఅప్ ఉన్న యూనివర్సిటీలే చదవండి, యుఎస్ యూనివర్సిటీస్తో టైఅప్ ఉన్న యూనివర్సిటీస్లే చదవండి. ఆప్షన్ స్టడీ అబ్రాడ్ వయా ట్రాన్స్ఫర్ ఇండిపెండెంట్. ఈ ఆప్షన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పార్ట్నర్ ప్రోగ్రామ్ యూ కెన్ స్టిల్ ట్రై అప్లై టు యుఎస్ యూనివర్సిటీ ఆఫ్టర్ 3 years. ఎవరికైనా ఆప్షన్ ఉంటుంది, 3 years ఇక్కడ చదువుకున్న తర్వాత మనం యుఎస్ యూనివర్సిటీకి అప్లై చేయొచ్చు. కానీ దానివల్ల కష్టాలు ఉంటాయని నేను ఇంతకుముందే చెప్పిన. రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అడ్మిషన్ టు ఏ యుఎస్ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్, దెన్ ఎవాల్యుయేట్ యువర్ ప్రీవియస్ ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ మే యాక్సెప్ట్ యూ ఇన్ టు 3rd or 4th year. మీకు మన యూనివర్సిటీ టైప్ లేకుండా పోవచ్చు, కానీ దానివల్ల కష్టాలు ఉంటాయి. బట్ ఇక్కడ ఇచ్చిండు, యుఎస్ యూనివర్సిటీస్ మే నాట్ యాక్సెప్ట్ ఆల్ యువర్ ఇండియన్ క్రెడిట్స్. అన్ని క్రెడిట్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. యూ మైట్ నీడ్ టు రిపీట్ సమ్ కోర్సెస్. ఇది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తున్నది. ఇంకొకటి ఏంటంటే మీరు కొన్ని ఇలా టైప్స్ లేని కాలేజీలలో చేసిందంటే డిగ్రీ వచ్చి కూడా కొంచెం కష్టం అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే 3rd పాయింట్ వచ్చేసి ఆప్షన్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్లస్ ఎంఎస్ ప్రోగ్రామ్. ఇంటిగ్రేటెడ్ ప్లస్ 3 years బీటెక్ చేయొచ్చు ఇన్ ఇండియాలో, 1 year ఎంఎస్ ఇన్ యూఎస్ కూడా చేయొచ్చు. సో ఇది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇక్కడ మణిపాల్ యూనివర్సిటీ ఉన్నది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి తెలంగాణలో వచ్చేసి SR-IIIT అంటారు. SR ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ. ఫినిష్ బీటెక్ ఇన్ ఇండియా దెన్ డూ ఎంఎస్ ఇన్ యుఎస్. ఇది ఒక ఆప్షన్, మోస్ట్ పాపులర్ అండ్ స్ట్రక్చర్డ్. జనరల్గా అయితే అందరు చేసేది ఇదే. 4 years డిగ్రీ ఇక్కడ చేసి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇక్కడ చేసి, తర్వాత GRE, TOEFL, ALTS రాసి అప్లై ఫర్ యుఎస్ అన్నది ఒక ప్రొసీజర్. ఇప్పుడు ఇది ఇంకో ప్రొసీజర్, ఫైనల్ వర్డిక్ట్. మీకు ఏంటంటే ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే యువర్ యూనివర్సిటీ హ్యాస్ ఫార్మల్ 3+1 year టైఅప్, గో ఫర్ ఇట్, ఇట్స్ స్ట్రక్చర్డ్ అండ్ సేఫ్. ఏ యూనివర్సిటీకి అయితే టైఅప్ ఉంటుందో అది సేఫ్ అని చెప్పి మళ్ళీ ఫైనల్ వర్డిక్ట్లో కూడా మనం ఇది ChatGPT నుంచి తీసుకున్నాం, అది ఇచ్చింది అన్నట్టు. ఇఫ్ నాట్ డూయింగ్ 3 years ఇన్ ఇండియా ప్లస్ 1 year ఇన్ ద యుఎస్ ఇదే రిస్కీ అన్లెస్ మేనేజ్డ్ కేర్ఫుల్లీ. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 3 years ఇండియాలో చేసి 1 year యుఎస్లో చేసి దేనికైతే ఈ టైప్స్ లేని వాటికున్నాయో ఎంతమంది ప్రాబ్లం ఉన్నదని చెప్పినాం కదా, అదే రిపీట్ అయింది. డూయింగ్ ఫుల్ బీటెక్ ఇన్ ఇండియా అండ్ దెన్ ఎంఎస్ ఇన్ యుఎస్ ఈస్ ద మోస్ట్ పాపులర్ రూట్. ఇది చాలా పాపులర్ రూట్ అని చెప్పి తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మంచి ఆపర్చునిటీ ఉంది. ఇది దీని గురించి ఏంటంటే నేను సెర్చ్ చేసినప్పుడు 3 years బీటెక్, 3 years ఇండియాలో, 1 year అక్కడ యుఎస్లో అన్నప్పుడు ఇది మంచి ఆపర్చునిటీ. స్టూడెంట్స్ ఎవరికైతే యుఎస్కి వెళ్ళాలనుకున్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన తెలంగాణలో ఏ యూనివర్సిటీకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ కాలేజ్కి అది ఉందంటే ఇది SR-IIIT కాలేజ్ ఉంది. ఇది JNT అప్లైడ్ కాలేజ్, JNTకి సంబంధించి. JNTలో ఓన్లీ 1 కాలేజ్ అనుకుంటే ఇప్పటివరకు ఓన్లీ 1 కాలేజ్ సిన్స్ 10 years నుంచి ఉంది. 10 to 12 years నుంచి ఉండొచ్చు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ కాలేజ్ని మీరు ఎంచుకొని తక్కువ ఫీజులో, చాలా తక్కువ ఫీజులో 25 lakhsలోనే మీకు బీటెక్ డిగ్రీ యుఎస్ నుంచి వస్తుంది. యుఎస్లో అది టాప్ యూనివర్సిటీస్, 200 యూనివర్సిటీస్ లోపు ఉన్న యూనివర్సిటీస్ నుంచి వస్తుంది. సో ఇది మంచి అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోండి. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్.